సో యూఆర్ మెన్షనింగ్ అబౌట్ యువర్ ఓన్ నోట్స్. ఎస్ సార్. సో చాలా మంది సో మెనీ ఆస్పిరెంట్స్ నోట్స్ ప్రిపరేషన్ కాకుండా మార్కెట్లో దొరికే స్టాండర్డ్ టెక్స్ట్ బుక్స్ అవ్వచ్చు, అకాడమీ ప్రొవైడ్ చేసే బుక్స్ అవ్వచ్చు, లేదా ఇంకొక మెంటర్ ఆరా కోచింగ్ ఇన్స్టిట్యూట్ ప్రొవైడ్ చేసే ఈ మెటీరియల్ ని ఆ సోర్స్ మీద డిపెండ్ అవుతుంది. చాలా మంది టాపర్స్ లైక్ యూ, చాలా మంది టాపర్స్ చెప్పేది ఏంటి అంటే, మీరు ఏదైతే ఇలాంటి గ్రూప్ 1 లాంటి లేదా యూపీఎస్సీ లాంటి ఇంత పెద్ద ఓషియన్ లో స్విమ్ చేయాలి, మీరు డెస్టినేషన్ రీచ్ అవ్వాలి అంటే ఖచ్చితంగా మీ ఓన్ వే ఆఫ్ ప్రాక్టీస్ ఉండాలి. దట్ ఈస్ యువర్ ఓన్ నోట్స్ అని చెప్తున్నారు. బట్ ఇది ప్రాక్టికల్గా ఎంత పాసిబుల్? ఓన్ నోట్స్ ప్రిపేర్ చేసుకోవడం, ఓన్ నోట్స్ని రివిజన్ చేయడం అనేది ఎంత ప్రాక్టికల్గా ఎంత పాసిబుల్ అవుతుంది? అండ్ మీరు కూడా సేమ్ చేశారా? ఓన్ నోట్స్తోనే ప్రిపేర్ అయ్యారా? ఈ స్ట్రాటజీ ఏంటి? సార్, ఓన్ నోట్స్ అనేది అందరికీ ఉండాలి. లైక్ మనకి స్టాండర్డ్ బుక్స్, ఇన్స్టిట్యూట్ ప్రొవైడ్ చేసిన మెటీరియల్స్ ఇవన్నీ మనకు అవైలబుల్లో ఉంటాయి. దెర్ ఈజ్ హ్యూజ్ ఇన్ఫర్మేషన్. ఇప్పుడు మనకి ఇన్ఫర్మేషన్ అనేది చాలా ఎక్కువగా ఉంది. కాకపోతే మన ఓన్ నోట్స్ ప్రిపేర్ చేసుకోవడం వల్ల ఏంటంటే లాస్ట్ మినిట్ రివిజన్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గ్రూప్ 1 ఎగ్జామ్స్, మెయిన్స్ ఎగ్జామ్స్ అవుతాయి. అప్పుడు ఫర్ హిస్టరీ ఎగ్జామ్ ఉంది. హిస్టరీ ఎగ్జామ్ ఉన్నప్పుడు ఎస్ఏ ఎగ్జామ్ కంప్లీట్ అయి ఉంటుంది 1 day బిఫోర్. అప్పుడు ఏంటి అంటే నేను హిస్టరీకి ఇప్పుడు చదవాలి. ఏం చదవాలి? ఇప్పుడు స్టాండర్డ్ బుక్స్ మొత్తం పెట్టుకొని చదవడం, లేదా ఏదో ఒక ఇన్స్టిట్యూట్ మెటీరియల్ చదవడం, ఇదంతా నాకు హెల్ప్ అవ్వదు. ఐ బిలీవ్ దట్ లాస్ట్ మినిట్ మనం ఏదైతే రివిజన్ చేస్తామో అది చాలా హెల్ప్ అవుతుంది అండ్ ఎక్కువ రిటైన్ అయ్యి ఉంటుంది అనేది నేను బిలీవ్ చేస్తాను. ఓన్ నోట్స్ అంటే ఏంటంటే లైక్ సింపుల్గా నేను ఎక్కువ వెయిటేజ్ ఉన్న క్వశ్చన్స్ అంటే సిలబస్ నుంచి ప్రిపేర్ చేసుకొని ఉంటాను. సో ఈ క్వశ్చన్స్ అయితే ఎక్కువ రావడానికి ఛాన్స్ ఉంది అనేది ఇలాంటివంటూ కొన్ని ఉంటాయి. సో ఈ విధంగా షార్ట్ నోట్స్ అనేది ప్రిపేర్ చేసుకొని ఉంటాను. అండ్ అగైన్ ఫర్ ఎకానమీకి వస్తే ఎకానమిక్ సర్వే కానీ బడ్జెట్ కానీ ఇది మనం ఓన్ నోట్స్ అనేది ఉంటే ఏంటంటే మనం లాస్ట్ మినిట్ రివిజన్ చేసి ఎకానమీలో ఏ క్వశ్చన్ వచ్చినా వెన్ వి గో త్రూ ద స్టాట్స్ ఆర్ డేటా ఇవి మెన్షన్ చేసుకుంటూ పోతే మనకి ఈజీ అవుతుంది. సో ఈ విధంగా ఓన్ నోట్స్ అనేది చాలా ఇంపార్టెంట్.